నిమ్ ఇంకా లేదు. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాను ఇక్కడికి వచ్చి. బట్ లోపలికి వెళ్తుంటేనేమో విజ్జు ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ. ఎక్కడ అంటే నేను ఇక్కడ ఒక లొకేషన్కి వచ్చాను, ఎన్ఎన్ఎస్ లొకేషన్కి. బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ రుక్కు, ఏలూరు సార్. థ్యాంక్ యూ రుక్కు. ప్రియాంక హాయ్. తిన్నారా సార్? అప్పుడే జో రెడీ. ఇంకా తినలేదు, తినాలి. యూనివర్స్ హాయ్. హలో అరే సార్. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఏ గుడ్. వర్షా రెడ్డి, కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు 1500 ఎపిసోడ్ యాక్చువల్గా. సో మీ అందరూ ఇంత బాగా సపోర్ట్ చేసి ప్రేమంత మధురాన్ని 1500 మైల్ స్టోన్కి రీచ్ అయ్యేలా చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను యాక్చువల్గా ఈరోజు మన టీంలో ఒకరి బర్త్డే, సో వాళ్ళు పార్టీ గ్యాదరింగ్ పెట్టారు. లోపల అందరినీ చూపిద్దామంటే నెట్వర్క్ లేదు అక్కడ. సో ఒక్క నిమిషం మీకు చిన్నోడికి ఇస్తున్నాను, వీడితో మాట్లాడండి. ఎప్పుడు నేనే కదా మాట్లాడుతూ ఉంటాను, వీడితో మాట్లాడండి. మాట్లాడరా. హాయ్ అండి. సార్ లైవ్లో నేను మాట్లాడడం ఏంటో అనిపిస్తుంది, పర్లేదు. హాయ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. 1500 ఎపిసోడ్స్ మేము అయినా వచ్చి ఒక 6-7 మంత్సే అయినా. మీ సపోర్ట్ లేకుండా మాత్రం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. అవును, శ్రావణి బర్త్డే, అలంకృత బర్త్డే యాక్చువల్లీ ఈరోజు. హాయ్ కీర్తి. హాయ్ శ్యామ్. హాయ్ మేఘన. హాయ్ శ్రీరామ్కి వెంకట్ ఆఫీషియల్. హాయ్. సో యాక్చువల్లీ అందరు ఇక్కడ గ్యాదర్ అవుదాం అనుకున్నాము, కాకపోతే చిన్న ఏమంటారు ఒకరి తర్వాత ఒకరు లేట్ అవుతున్నారు అనమాట. సో అందరం మీ ముందు వద్దాం అనుకున్నాము. సో సార్ టైం చెప్పేశారు కాబట్టి ఇలా వచ్చేసామన్నమాట. సార్ ఇక్కడ మన మాయా కూడా ఉంది. ఇక్కడ వస్తుందా? అట్లీస్ట్ హాయ్ చెప్పు. హాయ్. మాయా బర్త్డే. నా బర్త్డే కాదు, అలంకృత సంధ్య కదా. శ్రావణి. ఓకే, శ్రావణి బర్త్డే. హాయ్ అనుకే. లేదండి తిన్నానా అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, తింటాను ఇక, ఆకలి అవుతుంది. మాయా గారికి ఫాలోవర్స్ వచ్చారు. మాయా గారు అంట, కానీ డేంజర్ కిలాడి మాయా. అమ్మో చాలా క్యారెక్టర్ అక్క. ఏం సార్ మరి, అంటే రియల్ క్యారెక్టర్ చెప్పాను అనుకుంటున్నా. లేదు పాపం కదా, నేను రియల్ క్యారెక్టర్ చెప్పు. లేదు పార్టీ కదా అంటే, సార్ పార్టీ అనా సార్? యా పార్టీ. ఎందుకురా పార్టీ అని అడిగి కాదు మరి నువ్వు అంటది ఏంటి? అప్పు వచ్చిందా? ఏం పని లేదు. అదే ఏం పని ఉండదు సార్, ఖాళీ పెళ్ళి. అప్పు హ్యాపీ జర్నీ. అప్పు రాదండి ఈరోజు, మన దివ్య గారు రారు. ఐ మీన్ అక్కి సార్ని చూపిస్తూ అంటే మాట్లాడరా. చెప్పారా? అమ్మ జీవితం అంటే నాకు కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి. ఏంటిది చదవరా? అన్ని కామెంట్స్ చదవరా? స్పీడ్గా చదువు. టక సామి ఫ్యాన్స్ సార్ అంట. హాయ్ శ్రీరామ్ సార్, థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ పార్ట్ అంటే పూజిత. హాయ్ శ్రీరామ్ గారు. హలో దాదా అంట శ్రావణి. శ్రీరామ్ క్యూట్గా ఉన్నారంట మా సార్. ఆబ్వియస్లీ క్యూట్ అండ్ హ్యాండ్సమ్ మా సార్. బెస్ట్ సీరియల్ ఎవరు ఈ తర్వాతే కదరా. అంత వద్దులేండి సార్, అమ్మో జీవితం. హ్యాండ్సమ్ పర్సన్ కదా. అమ్మో
మీ ముందు కాంపిటీషన్ వస్తే వాళ్ళు నిజం అనుకున్నాను సాగొడతారేమో మళ్ళా. పార్టీ కావాలి అంట. హాయ్ శ్రీరామ్ సార్, ఆర్య సార్. పెట్టండి, ఎక్కడ పెడదాం పార్టీ చెప్పండి అందరూ. సార్ యాక్చువల్లీ మీ అందరికీ గుడ్ న్యూస్, మేము ఫ్యాన్ మీట్ చేయాలనుకుంటున్నాం కదా, అది ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఎట్ నుంచి స్టార్ట్ చేద్దామా అని ఒక డిస్కషన్ జరుగుతుంది. మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ షూట్ ఉంటుంది కదా, సెకండ్ వీక్లో అనుకుంటున్నాం. డెఫినెట్గా కొన్ని ఏరియాస్కి వచ్చి కొంతమంది ఫ్యాన్స్ని అయితే డెఫినెట్గా కలుస్తాను. సో నాతో పాటు ఎవరెవరు ఫ్రీగా ఉంటే వాళ్ళని తీసుకుని వస్తాను. బంపర్ ఆఫర్. సార్ యూజువల్లీ ఇట్లాంటివి చేయరు, కానీ మీకోసం మాత్రం ఇలా ప్లాన్ చేస్తున్నారు. పెద్దగా ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. 100% పెద్దగా ఏం లేదు, అందరినీ ఒక్కొక్క ఏరియాలో కలిసి వాళ్ళని అది మాత్రం వాళ్ళకి పెద్దదే సార్, మాకు పెద్దదే సార్. అది వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. అనుకున్నాం కదా, ఎలా చేయాలో అర్థం కాలేదు. సో టీంతో మాట్లాడి అంతా చేశాను. మీకు వస్తుంది స్క్రోలింగ్ వేసి టీవీలో ఏ ఏ ప్లేసుల్లో ఎక్కడెక్కడ కలుస్తాం అనేది మీకు దిల్ ఇన్ఫార్మ్ వెరీ సూన్. పెద్ద ప్లానే. విల్ క్యాచ్ అప్ గైస్. మీ అందరికి 1500 ఏమంటారు దాన్ని, యానివర్సరీయా కాదురా, మైల్ స్టోన్ గిఫ్ట్. గిఫ్ట్ 1500 ఎపిసోడ్ గిఫ్ట్ అంట. ఓకే, మైల్ స్టోన్ గిఫ్ట్ ఇది. గుంటూరు, ఏలూరు, బళ్ళారి. ఓకే అంజలి, ఆరే సార్ నేను నీకు పెద్ద ఫ్యాన్, థ్యాంక్ యూ. సీరియల్ వస్తుంది లేదా? సండే స్వామి ఎందుకు రాదు ఈరోజు? 10 ఇంకా హాయ్ ఆర్య సార్, యశ్, గాయత్రి, థ్యాంక్ యూ గాయత్రి, యశస్వి. some episodes are missing అంట. ఇంకా జీఫై అప్లోడ్ ఏమో చేయలేదమ్మా. ఇవాళ సండే కదా, సండే ఉండదు, సాటర్డే కదా సార్. సాటర్డే సారీ. ఆ జీఫైల్ అప్లోడ్ అవ్వట్లేదు అనుకుంటే ఈ మధ్యన, ఎందుకు వాళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటా. లేదు, ఐఎమ్ గుడ్ అంజలి. హాయ్ అప్పు నీకేం పని లేదు, గ్రూపుల్లోని మెసేజ్ చేస్తున్నావు, లైవ్కి వచ్చి మెసేజ్ చేస్తున్నావు. సాగువల్లి హాయ్, మాది కరీంనగర్ సార్. మీ సీరియల్ ప్రేమ ఎంత మొదలు చాలా ఇష్టం. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా, మీరందరూ ఇష్టపడ్డారు కదా, ఇష్టపడటం వల్లే మేము 1500 ఎపిసోడ్లు గ్రాండ్గా చేసి మమ్మల్ని మీరందరూ కలిసి ఈ మైల్ స్టోన్ తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెట్వర్క్ ఇష్యూ అంట, ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ అండి, కొంచెం చేసుకోండి. ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. శ్రీరామ్ కే వెంకట్ కింగ్ పేజ్ అనుకుంటా. హాయ్ సార్. పని లేదంట అప్పుకి, పని లేదంట. మళ్ళీ గ్రూప్ లో చాట్ చేస్తుందా? లేదు, దీంతోనే పెడుతుంది. ఓకే, మీరు ఇందులో కమెంట్స్. ఐఎమ్ గుడ్. నేను చదువుతాయి కామెంట్స్. సీరియల్ పెద్ద వాళ్ళ పేరు చదవరా? షేక్ మునీర్ అంట. హాయ్ షేక్ మునీర్ సాబ్.
మిస్ ధూళిపాల వెంకట రోషిని అంట. ఓకే. టెల్ అబౌట్ నందకిషోర్ అంట. నందకిషోర్ మన అక్కే తను అనుకుంటా, మన నందు అనుకుంటానే తెలుసు. ఆర్టిస్ట్ నందు అంటాడు. లవ్లీ నిరోష అంట. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్ అంట. ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ. శ్రీరామ్ కే వెంకట్ కింగ్ పెద్దోడు వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. పెద్దోడు వస్తున్నాడు. ఇంకా మా కెమెరామెన్, మా డైరెక్టర్ వచ్చారు. హాయ్ చెప్పండి ఫ్యాన్స్కి. హాయ్ సార్. ఇంకా ఈయన కెమెరామెన్ ఈ మధ్యన సరిగా చూపించట్లేదు కదా మమ్మల్ని. ఈయన Light. హీరో గారు, ఈయన ప్రొడ్యూసర్ గారు. వాళ్ళకి తెలుసు అది, నువ్వు చెప్పగల. నువ్వు లేట్ కమ్మర్. వాళ్ళు అప్పుడు 5 years నుంచి దే ట్రావెలింగ్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 5.5 years. సో ఇంకా మా వాళ్ళు నెమ్మదిగా వస్తున్నారు, 1 by 1. అన్నిట్లో లేటే వీళ్ళు. అందరు మీ పేర్లతోనే అకౌంట్లు ఉన్నాయి సార్ వీళ్ళకి. మీ పేరే చదవాలి. మీ పేరే చదవాలి, శ్రీరామ్ అనే చదవాలి. ఆర్యవర్ధన్. దేవకి అఫీషియల్. చిన్నోడు లవ్ స్టోరీ భలే అనిపిస్తుంది అంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వాళ్ళ పేరు చదువు, ఎవరి పేరు చదువు. దేవిక. ఓకే. దేవిక అఫీషియల్ అంట. దేవకి అఫీషియల్ అంట. దేవకి. ఓకే ఫైన్. సుబ్బారెడ్డి, హౌ ఆర్ యూ అంట. వీఆర్ ఆల్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఈ సీరియల్లో రాజనందిని క్యారెక్టర్ని మిస్ అవుతున్నాం సార్ అంట. ప్రణతి అంట సార్. అంటే రాజనందిని క్యారెక్టర్ అసలు మేము చచ్చిపోయి ఇంకో జన్మెత్తి మళ్ళీ రాజనందిని కూడా ఈ జన్మలోకి తీసుకురావాలంటే అర్థం కాలేదు ఎలా తీసుకురావాలనేది మాకు. అటు ఇటు ఆమె వచ్చిందంటే నాకే దెబ్బలు పడతాయి. అదే వాళ్ళు కోరుకునేది, నీకు దెబ్బలు పడాలనే. నాకు దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి. ప్రసన్న గోనుగుంట్ల అంట. ఒకసారి పిఠాపురంలో వేసుకున్న సూట్ మళ్ళీ వేసుకోండి, బ్లాక్ అంట. ఓకే. వాళ్ళు మళ్ళీ పాపం పిఠాపురంలో నా సూట్ ఇచ్చేసాను ఒక అమ్మాయికి. ఓహో. మళ్ళీ ఫ్యాన్స్ అందరికి కలిసి ఏం చేశారంటే నా డిజైనర్ నెంబర్ పట్టుకుని నాకు తెలియకుండా, డిజైనర్ నాకు ఇన్ఫార్మ్ చేయనివ్వకుండా వాళ్ళు మళ్ళీ సేమ్ బ్లేజర్ ఆయనతోనే చేయించి నాకు పంపించారు. నేను అక్కడ అందరికి కొంతమందికి అక్కడ నాకు సూట్స్ ఇచ్చాను. అయితే నేను హోటల్కి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి నాకు, సార్ నేను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాను, ఎవరు ఏమి ఇవ్వలేదంటే సరే నాకు తీసి ఇచ్చేసా. సేమ్ యాసిడ్ మళ్ళీ అందరూ కలిసి ఇచ్చేసానని మళ్ళీ చేయించి నాకు పంపించారు. వేసుకుంటా ఫ్యాన్ మీట్కి, పిఠాపురం వచ్చినప్పుడు, ఫ్యాన్ మీట్కి వచ్చినప్పుడు, కాకినాడ కానీ పిఠాపురం వచ్చినప్పుడు అదే సూట్ వేసుకుంటా. ఓకే. గోలుపూరి సుజాత రాజనందిని మళ్ళీ వస్తుందా? రాజనందిని అదే మా ఇంకా తీసుకురావాలని ఏమి ప్లాన్స్ లేవు, చూద్దాం. మీరు సజెషన్ ఇచ్చారు కదా, విల్ ట్రై టు ఇన్కార్పొరేట్. హాయ్ చెప్పరా నాకు. షీలా, అఖిలా సార్. అఖిలా. శ్రీరామ్ గారు, యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ అంట. ఇంటర్నెట్. ఓ సారీ, ఇక్కడ నెట్ సరిగ్గా లేదు, నాకు తెలిసి ప్రాబ్లం ఉంది. మాయ మారిపోతుందా? మారిపోయినట్టు యాక్ట్ చేస్తుంది అంటే వీళ్ళు నమ్మటానికి లేదు. మనం వస్తాను, నేను ఎంత ప్లాన్ చేస్తున్నాను. మా ఛానల్లో జీవో వాళ్ళతో మాట్లాడాను, మార్కెటింగ్ పీపుల్తో. సో దేర్ ఆర్ వర్కింగ్ అవుట్. అది ఎలా ప్లాన్ చేయాలి ఏంటనే చేస్తున్నారు. ఒక సాటర్డే సండే 2 days పెట్టుకుని కొన్ని సెంటర్స్, ఆల్మోస్ట్ ఒక 6 to 8 సెంటర్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఆల్రెడీ మాట్లాడాను. సో అది మీతో షేర్ చేసుకుందాం. అలాగే ఈరోజు 1500 ఎపిసోడ్స్ కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇది ఒక బ్యూటిఫుల్ జర్నీ. యాజ్ యూ గెస్ సెడ్, ప్రేమంత మధురం అంటే ఒక ఎమోషన్ డెఫినెట్గా. అది ఈరోజు అందరూ మధ్య ఆఫ్టర్నూన్ డైరెక్టర్ వెంకట్, మన డిఓపీలు అందరూ వచ్చినప్పుడు కూడా ఇదే డిస్కషన్. అంటే మళ్ళీ ప్రేమంత మధురం అనే ఒక సీరియల్ని మళ్ళీ నేను ప్రొడ్యూస్ చేసిన మళ్ళీ తీయలేవేమో అలాగా. అంత సెట్ ఆఫ్ థింగ్స్, ప్రతి క్యారెక్టర్కి సంపత్ 5 వేల కళ్ళంబడి నీళ్ళు పెట్టేసుకున్నాడు వచ్చి. అంటే ఆడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ వచ్చాడు.
సో సెట్ ఆఫ్ థింగ్స్ లాగా మళ్ళీ ఈ సీరియల్ పెమ్ కుదిరినట్టుగా నాకు తెలిసి టీవీ ఇండస్ట్రీలో వేరే ఏ సీరియల్ కుదరదేమో. ప్రతి చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు, అలాగే ఈవెన్ లొకేషన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, ఎవ్రీథింగ్, ప్రతి ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అలాగా అంత ఫిట్ అయిపోయారు. సో ఇలా సెట్ అవడం అనేది ఎప్పుడో వన్స్ ఇన్ ఏ బ్లూ. అదే ప్రేమ ఎంత మధురం. సో మా ప్రేమ ఎంత మధురం ఇంత సక్సెస్కి కారణం మీరు, మీ ప్రేమ. సార్ కళ్యాణ్ నన్ను పట్టించుకోండి అని పెట్టారు. కళ్ళు వచ్చాడా? అయ్యో నువ్వు రా, ఇక్కడికి రా ఫస్ట్. కళ్ళు అప్పు కూడా మళ్ళీ హాయ్ చెప్తుంది. యు ఆర్ రిజెక్టెడ్ అప్పు. యువర్ మెసేజెస్. సంపత్ గారిని బ్యాక్ తీసుకురండి ఈ జనరేషన్. పాపం ఆడు అడుగుతున్నాడు ఈ జనరేషన్ ఎలా తీసుకురావాలి అని చూస్తున్నాను నేను కూడా. ఆడు ఈరోజు అనే లాస్ట్ డే షూటింగ్లో అని ఒక్కరోజైనా నన్ను పిల్లండి అన్నాయి అన్నాడు. చూస్తాను, తీసుకొస్తాను, ట్రై చేస్తాను. రూపా హాయ్. శ్రీరామ్ గారు ఫ్రమ్ వైజాగ్ హాయ్ చెప్పండి. వర్ష డిహెచ్ఎఫ్, సేమ్ మై నేమ్, వర్ష డిహెచ్ఎఫ్ హాయ్. శ్రీవాణి, నేను మీకు పెద్ద ఫ్యాన్, కొంచెం గుర్తించండి. షేక్ మునీర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కొంచెం పట్టించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మునీర్ సాబ్. ఐఎమ్ కళ్యాణ్, ఐఎమ్ కమింగ్. రా, వెయిటింగ్ ఫర్ యూ గై మ్యాన్. ఆర్యాను. వర్ష సిస్టర్ ఎక్కడ? వర్ష సిస్టర్ ఇన్ బెంగళూరు. దేవకి, ఆర్యజీ మీకు గతం గుర్తు వస్తే సీరియల్ అయిపోయినట్టేగా అంట. ఎందుకు గతం గుర్తొస్తే ఎందుకు అయిపోతుంది సీరియల్? ఇంకా బోర్డు గతం గుర్తొస్తే ఇంకా ఎక్కువ నాకు రాకేష్ కి రోజు పెరుగుద్ది. ప్రవళిక, హాయ్ ప్రవళిక, థ్యాంక్ యూ ప్రవళిక. ప్రవళిక 5563. అను శ్రీరామ్ సార్ డిహెచ్ఎఫ్, లవ్ యూ సార్, రిప్లై మీ సార్, లవ్ యూ టూ. శ్రావణి, సర్ప్రైజ్. అదే ఫ్యాన్ మీట్కి త్వరలోనే నేను వస్తున్నాను. ఏ ఏరియాలో ఎక్కడ ఏంటి అనేది నేను మీకు త్వరలో లెట్ యు నో. అది అటు వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుందా, ఇటు మన అనంతపురం నుంచి స్టార్ట్ అవుతుందా అనేది వర్కౌట్ చేస్తున్నారు. టైమింగ్స్ ఎవ్రీథింగ్ నేను లెట్ యు నో. యూ డోంట్ వరీ, వచ్చి కలుస్తాను. శ్రావణి, యా దాదా, పెమ్ ఈస్ పర్ఫెక్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ సీరియల్ దాదా. యా శ్రావణి, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ కూడా అదే మాట్లాడుకున్నాం. అలా సెట్ అవుట్. ఎందుకంటే లొకేషన్స్ ఎప్పుడు కూడా లొకేషన్ ఇంత ఖర్చు అని కానీ, ఇంతమంది జూనియర్స్ తక్కువ పెట్టాలని కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బిగినింగ్ అంతా కూడా. వెంకట్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు ఒకటి, తను అదే అంటున్నాడు, అన్న సినిమా చేస్తుంటే నేను ఆలోచిస్తున్నాను అసలు ఎలాగ అప్పుడు అలా ఖర్చు పెట్టేసాం, ఎలా అంత గుండె ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇది వస్తుందా, సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, డబ్బులు వస్తే రావని తెలియకుండా 200 మెంబర్స్ అంటే 200 మెంబర్స్ని పెట్టాం. ఇవాళ సినిమాలో 100 మెంబర్స్ని పెట్టాలంటే ఒక 80 పెట్టండి అని మళ్ళీ కాంప్రమైజ్ అవుతున్నాం. అది అని మధ్యాహ్నం చాలాసేపు మాట్లాడుకున్నాం బ్రహ్మ గురించి, చాలా పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ. బ్లాస్ట్ మనం క్వారీలో చేసినప్పుడు 10 బ్లాస్ట్లు అనుకున్నాం, అది 33 బ్లాస్ట్లు అయినాయి. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ రోజు కూడా దాని గురించి భయపడడం కానీ, ఈ ప్రాజెక్ట్ గురించి దీనిలో మనం ప్రాఫిట్ గెయిన్ అవుతామా లేదని కానీ ఎప్పుడూ ఆలోచన రాలేదు, ఎందుకో తెలియదు. మళ్ళీ మనం అంత అలా చెయ్యాలని సెట్ చేసినా కూడా మేబీ మనం చేయలేమేమో. అది అలా సెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, అదే చెప్తున్నాను కదా. అలాగే అంటే స్టోరీ, ఆ క్యారెక్టర్లో ప్రతిదీ, టీమ్ కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, అందరూ కూడా అలాగా సెట్ అయి పనిచేశారు. అసలు కష్టం అనేది తెలియకుండా, అంటే పనిని మేము చాలా ఇష్టపడి చేసాం కాబట్టి మాకు బహుశా కష్టం అని తెలియదు అనుకుంటా. సమ్మర్ అయితే అసలు ఘోరంగా ఉండేది ఆ సూట్లు వేసుకుని, లేదంటే లాస్ట్ సమ్మర్ బిఫోర్ లాస్ట్ సమ్మర్ అనుకుంటా. లాస్ట్ సమ్మర్ అంతా చనిపోయే సీక్వెన్స్ వచ్చింది, దానికి ముందు కదా రోడ్ల మీద చేస్తాం. అంతకుముందు సమ్మర్ అయితే ఆల్మోస్ట్ మన సైట్లు, కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేయటం అలా. హాయ్ చెప్పండి అన్న. అరే శ్రీరామ్ సార్, శివాజీ క్యారెక్టర్ చేద్దాం.
శివాజీ క్యారెక్టర్ నాకు చాలా మంది యాక్చువల్ బేసిక్ ఏంటంటే మా మదర్ ఎప్పుడూ అంటూ ఉంటారు అనమాట, అరే ఇలాగా శివాజీలా అనిపిస్తారా అని. మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉన్నారు ప్రసాద్ రావు గారు అని, ఆయన కూడా అంటారు శ్రీరామ్ నీతో శివాజీ క్యారెక్టర్ చేయాలి అని. మేము అనుకున్నాం ఒక టెలిఫిలిం లాగా షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు ఎలా ఉంటుందని, బట్ అంటే వర్కౌట్ అవ్వాలా. ఇంకొక ప్రొడ్యూసర్ నీతో చేస్తే నా లైఫ్లో నేను శివాజీ గెటప్తో చేస్తానన్నారు. ఇక కొంతమంది చెప్తూ ఉంటారు శివాజీ గెటప్ బాగుంటుంది మీకు అని, చూద్దాం టైం కలిసి వస్తే. సీరియల్ ఆపేయకండి గట్టు శ్రావ్య ఆపేయాలని లేదు మాకు కూడా, సీరియల్ కంటిన్యూ చేయాలని ఉంది. పాప మా వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఆగిపోతుంది అంటే ఇంకా ఏడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే చెప్తాను కదా, కొన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు, కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉండదు. సో మన సీరియల్ లైఫ్ ఎక్కువ, పర్సనల్ లైఫ్ ఎక్కువ అని ఒక పాయింట్కి వచ్చామనుకో, ఎవరి లైఫ్ పర్సనల్ లైఫ్ వాళ్ళని డిస్టర్బ్ చేసుకోవాలనుకోరు కదా బికాజ్ ఆఫ్ ప్రాజెక్ట్. సో మనం కొంచెం పెద్ద మనసు వేసుకుని వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుంటూ మనం కూడా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మనం ఫోర్స్ఫుల్గా ఎవరిని ఈ పని చేయించలేం బేసిక్గా. రా ఇంకొక విలన్ వచ్చాడు, చూపిస్తారు మీ అందరు. హాయ్ ఫ్రెండ్స్, జలంధర్ కొడుకు రాకేష్, మాస్టర్ రాకేష్ మాట్లాడు. సార్ ఐ లవ్ యూ సార్. అందరూ లవ్ లో చెప్తున్నారు సార్, లవ్లు ఫ్లవర్స్ లవ్ సింబల్స్. వాళ్ళు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, నేను వాళ్ళ గుండెల్లో ఉంటాను. నిజంగా సార్ ఎప్పుడు ఆల్వేస్ ఎక్స్చేంజ్ అవర్ లవ్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాన్స్ అందరికి చాలా ఇదిగా మా అంటే మీ బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు మీరు ఉన్నాం అంతే. దర్ సపోర్ట్ బ్లెస్సింగ్స్ టు స్పెషల్ లవ్ సార్. వాళ్ళంతా డిహెచ్ఎఫ్ జయా బుజ్జి హాయ్ సార్, లవ్ యూ లవ్ యూ టూ. సో అందరూ డిన్నర్ చేశారా ఇంకా లేదా? సిగరెట్ కాల్చావా? సిగరెట్ కాల్చా సార్. కాల్చాలి చెప్పు, అడుగుతున్నారు ఫ్యాన్స్. సార్ వాళ్ళకి స్మెల్ రాలేదు సార్, నాకు వచ్చింది కదా. అదే సార్ బ్యాడ్ బాయ్ దగ్గరికి వచ్చింది. అయ్యా అది నాకు ఎంత దూరం ఉన్నా కొంచెం స్మెల్ వస్తే పట్టేస్తాను నేను. ఈవెన్ హ్యాండ్ ఎవరైనా మేకప్ వేసి వాడు వాష్ చేసుకుని చిన్న స్మెల్ వస్తుంది తెలిసిపోద్ది తిట్లు పెడితే. సంభవం అది ఎందుకో ఫ్రెండ్స్ ఈరోజు దొరికిపోయాను ఫ్రెండ్స్ సార్కి. హాయ్ హాయ్ హాయ్. అన్నయ్య చెల్లి ఇద్దరు దొంగలు, అన్నా చెల్లెలు ఇద్దరు. అన్నా చెల్లెళ్ళు మేము దొంగలం కాదు. సీరియల్ బెస్ట్. హాయ్. మా అన్నయ్య చాలా మంచోడు. అందరూ మంచివారు, నేను ఒక్కడే చదివాను. మా ఎంటైర్ షూటింగ్ ఆర్టిస్టుల్లో అందరూ మంచివారు, దేవుళ్ళు దేవతలు, నేను ఒక్కడే. అంతేగా, క్వైట్ ఆపోజిట్ వేసుకుంటారు. క్వైట్ ఆపోజిట్. యాక్చువల్లీ అందరూ మంచి వాళ్ళం, అందరం మంచి వాళ్ళం, మంచి సరే మీ క్వశ్చన్ చెప్పిన సార్కున్న ఓపిక పేషెన్సీ మాలో ఎవ్వరికి లేదు. మేము ఎంత సతాయించినా ఎంత మీ అందరినీ చూస్తే నాకు పేషెన్స్ వచ్చింది. మా అందరిని చూసి కదా వ్యూ గైస్ నేను ఇలా అయిపోయాను. పేషెన్స్ అనేది నేను అంటే పెమ్మ నుంచే నాకు అలవాటు పడింది. అంతకుముందు చాలా షార్ట్ టెంపర్డ్ ఉండేవాడిని. ఇది నేను యాక్ట్ చేయటం, ప్రొడక్షన్ చేయటం వల్ల అంటే మనం ఎంత పేషెన్స్గా ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని తక్కువగా ఉంటాయి అనేది నాకు ఎక్కడో ఒక పాయింట్లో మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఏంటంటే నేను ఏమైపోయినా, అలంకృతి కూడా రోజు ఈ అమ్మాయి ఎవరో షూటింగ్ రాలా, హెల్త్ బాగా అప్సెట్ అయిపోయిందని హాస్పిటలైజ్ అయింది. నైట్ 1:30కి మెసేజ్ పెట్టింది రేపు షూటింగ్ రాను అని చెప్పి. అని పెడితే సరే అని చెప్పి ఆ 1:30కి ఎవరు చూస్తారు, మార్నింగ్ అప్పటికప్పుడు నాకు 6:30 నుంచి ఫోన్ వచ్చిన. నేను సైలెంట్లో పెడతాను బేసిక్గా, నేను చూసుకోవాలా. నేను ఎప్పుడు 7:30 చూశాను. సార్ ఇలా ఉంది అంటే సరే షూటింగ్ పెట్టు చేద్దాం లేదో అని
మొన్నే కదా మన షెడ్యూల్ Last schedule. లాస్ట్ షెడ్యూల్ జాన్ ఎండింగ్ షెడ్యూల్ జాన్ థర్డ్ ఎస్ అని చెప్పి తర్వాత అప్పుడు అంటే అని మేమంతా మాట్లాడుకుంటే ఒక ఆర్టిస్ట్ రాకపోతే అసలు నెక్స్ట్ డే షూటింగ్ జరగదు బేసిక్గా ఓవర్ ఏంటంటే కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటారు అందరు టెక్నీషియన్ కానీ ప్రొడ్యూసర్ కానీ అన్న. బట్ నన్ను చూసిన తర్వాత అలంకృత శ్రావణి క్యారెక్టర్ అంటుంది, సార్ మేము షూటింగ్ పెట్టేసాం అప్పుడు సీన్ ఏదో రాసుకుంటున్నా, అసలు ఏం టెన్షన్ లేదేంటి సార్ మీకు షూటింగ్ రాలేదు సీన్ మొదలవ్వలేదు అంటే ఒకటి చెప్పారు, టెన్షన్ పడి ఏం చేస్తాం, ఏమైనా చేయగలుగుతావు చెప్పు, హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పరిగెట్టుకుని వస్తుందా, రాదు కదా, ఎందుకు టెన్షన్ తీసుకోవటం, చేద్దాం అయినంత వరకు చేద్దాం అని చెప్పి చాలా కూల్గా ఉంటున్నాం. అదే నేను చూసిన ప్రొడ్యూసర్లు వేరు మీరు వేరు, Really, sir, మీరు కాబట్టి actually- మేము ఒక్క మాట కూడా పిల్లని అనలేదు, ఒక ఫోన్ కూడా చేయలేదు, ఓకే రెస్ట్ తీసుకొని చెప్పాం. Yeah, అసలు ఏం అంటే అనలేదు. ఆ స్టేజ్కి తెచ్చేసారు నన్ను వీళ్ళందరూ, ఒకళ్ళు రాలేదు అంతా అర్థం అని చేసుకున్నారు, emergency situation, సో ఈ అమ్మాయి ఏంటి తెలుసా, రాదు డాక్టర్ కదా. రిపోర్టు చిన్నపిల్లలు స్కూల్లో పెడితే డాక్టర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, నాకు వాట్సాప్ చేస్తాను డాక్టర్తో నాకు లెటర్ రాయిపించి భయమేసింది ఎలా అని. ఫస్ట్ టైం నాకు కూడా ఎలా అని, బట్ సార్ కూడా నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అర్థం ఏ చెక్కి తిట్టగానే తిడితే ఇప్పుడు అమ్మాయి రాదు రేపు సో ఇలాంటి వాళ్ళందరితో పని చేస్తే మనకి ఏమొస్తుంది, పేషెన్స్ వస్తుంది. అది సార్ అలా కాదు సార్, నాకు ఇంకొక చిన్న డౌట్, అంటే ఇప్పుడు మిర్చిలా ఉన్నాయి మీరు ఇంత సాఫ్ట్ గా ఎలా అయిపోయారు గులాబ్ జామ్ అంటే రోజు టెన్షన్ ఉంటే ఏముంటది, ఎప్పుడైనా ఒక రోజు టెన్షన్ అనుకో మనకి టెన్షన్ పడతాం, రోజు టెన్షన్ నాకు ఎలా అయిపోయిందంటే అది బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ అయిపోయింది అది నాకు. సార్ పెద్దోడు వచ్చారు. టెన్షన్ లేకపోతే నేను అయ్యో టెన్షన్ లేదని టెన్షన్ పడాలి. హాయ్. ఆడొచ్చాడు పెద్దడు మా కూర్చోరా అంటే అంత దూరం నుంచి ఎందుకురా మేము విలన్స్ అని. సార్ 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 చెక్కింగ్ కూర్చోమని హలో గైస్, కూర్చోరా ఎందుకు కూర్చోడా సార్ కూర్చో కూర్చో సార్ కూర్చో ప్లీజ్ కూర్చో భయపడుతుంది కూర్చో కూర్చో కూర్చోటే భయపడతారు. అక్క పెద్దడు వచ్చాడు చూసారా, లేజీ ఫెలోస్ అందరూ ఒక టైం చెప్తే టైంకి రారు. ఓ హలో గైస్. వాడి గర్ల్ ఫ్రెండ్ ఏమంటదని ఊరికే మా టీచ్ చేస్తున్నారు ఏమనుకో చెప్పేసాను మీ గర్ల్ సార్ లైవ్ లో ఫ్రెండ్ చెప్పు సార్ అయ్యో బ్రో కానీ ఇంకోటి ఫ్రెండ్స్ నిజం చెప్తాను, నేను కూడా ఒకప్పుడు చాలా కోపంగా ఉండేవాడిని. నా కోపం వల్ల నేను ఆల్మోస్ట్ అందరికి దూరంగా ఒంటరిగా బతుకుతున్నాను. సార్తో వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంత కూల్గా అందరితో మాట్లాడటము, పేషెన్స్ అంటే ఎలా నేర్చుకొని లైఫ్ లో ఎలా పైకి కూడా నేర్చుకున్నాను సార్ నిజంగా. ఇదే పేషెన్స్ కావాలా, ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయి అయ్యి వచ్చేసి పేషెన్స్ బట్ అలా అయితే ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ లో కూడా రావాలి కదా సార్, ఇది దీనికే ఎందుకు వచ్చింది? సి అంటే నేను ప్రతిరోజు షూటింగ్ లో ఉంటాను కదా, ప్రతిరోజు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి. నేను ప్రొడ్యూసర్ ఉన్నాను అనుకో రెగ్యులర్ గా లొకేషన్కి వెళ్ళకపోవచ్చు, ఏదో వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటాయి. డే అంతా కూర్చొని ఏం చేస్తాను ఇక్కడ, నాకు ఏం పని ఉంటుంది. ఓ మై గాడ్ ఎందుకు ఫోన్ చేస్తావు, మమ్మల్ని ఎలా తయారయ్యారు, నేను వీడని నీడను నేను అన్నట్టు తయారయ్యా. వెళ్ళాలి లేదు, మనతో ఉండాలని ఇక్కడ. మరి వచ్చేసి ఉండొచ్చుగా, వెళ్ళింది ఎందుకు? ఇది ఎవరింట్లో పెళ్లి కాదు. థ్యాంక్ యూ. పాప అందరికి బోర్ కొడుతున్నట్టుంది మా పర్సనల్ విషయాలన్నీ డిస్కస్ చేస్తున్నట్టు. నా కోసం చెప్పండి అంట. నీకోసమా ఏం చెప్పాలి నీకోసం, అప్పు చూడండి ఎలా టార్చర్ చేస్తుందా లైవ్ చేస్తుంటే. నీ గురించా, అప్పు గురించి గొప్ప మా ఫ్యాన్స్ చెప్తారు అప్పు గురించి ఏం చెప్పాలన్న, మేము చెప్తే కన్నా. అప్పు గురించి అంటే ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. చూడండి మీతో మాట్లాడుతుంటే ఎలా డిస్టర్బ్ చేస్తున్నాం. ఎవరు పట్టించుకోవట్లేదు నీ గురించి అడుగుతుంటే, ఎవరు ఒక కామెంట్ కూడా పెట్టలేదు. వినీలా, హాయ్ వినీలా. అంటే మీకు అందరిలో ఎవరు ఇష్టమని, పెద్దోడు అంటేనా చిన్నోడు? వెళ్ళిపోయారండి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి అండి, పెద్దోడు అంటే ఇష్టమా, చిన్నోడు అంటే ఇష్టమా, వాళ్ళంటే ఇష్టమా? నాకా నేను అందరూ అంటారా, నాకు అందరూ ఇష్టమే, నీకు పర్టికులర్ ఒక్కళ్ళు ఇష్టం అని కాదు. ఏ నువ్వు పెళ్ళు ఇంకా నువ్వు మాట్లాడరా. ఏ సుమదని ఇంకొక అద్భుతమైన వ్యక్తి వచ్చాడు, మీకు పరిచయం చేస్తాను.
ఆయన లేకపోకుండా ఈవేళ ఒక పోస్ట్ పెట్టాడు, నేను ముందు వెళ్తే ఆయన వెనకాల 1500 కంగ్రాచులేషన్స్ అని. ఆ ఫోటో చూపించాలి ఒకసారి. దా, కూర్చో.